హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్య అంశాలు మనం చూద్దాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. నేడు అసెంబ్లీలో క్రీడా వర్సిటీ బిల్లు, పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ, పునః ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాలు. రాష్ట్ర శాసనసభ సమావేశాలు తిరిగి సోమవారం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 9న శాసనసభ మండలి సమావేశాలు ప్రారంభం కాగా ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఆ అంశంపై ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల ప్రసంగాల అనంతరం సభలను 16వ తేదీ వరకు వాయిదా వేసిన సంగతి మనకు తెలిసిందే. సోమవారం ఉదయం శాసనసభలో ప్రశ్నోత్తరాలుంటాయి. అనంతరం పలు సంతాప తీర్మానాలను ప్రవేశపెడతారు. తర్వాత తెలంగాణ యువ భారత వ్యాయామ విద్యా క్రీడా విశ్వవిద్యాలయం బిల్లులు, తెలంగాణ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. తెలంగాణలో పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చను చేపడతారు. శాసన మండలిలోనూ ఇదే అంశంపై చర్చ ఉంటుంది. శాసనసభను మండలిని ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనేది సోమవారం బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయిస్తారు. శాసనసభలో ప్రవేశపెట్టే బిల్లులు, ప్రభుత్వ ప్రకటనలు, చర్చలకు సంబంధించిన కీలక అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కానుంది. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీలోని కమిటీ హాల్లో ఈ సమావేశం నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే మంత్రి మండలి సమావేశంలో ప్రధానంగా ఈ కార్ రేస్, రైతు భరోసా, విద్యుత్ కమిషన్ నివేదిక తదితర అంశాలపై సమావేశాలు ఉంటాయి. భూమి లేని నిరుపేద కుటుంబాలకు 12,000 ఏడాదిలో 2 విడతలుగా చెల్లింపు. తొలి దఫా సొమ్ము ఈ నెల 28న జమ. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడి. ఆర్థిక స్థితిపై బారాస తప్పుదోవ పట్టిస్తుందని విమర్శ. రైతు భరోసా అమలుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నారు. సంక్రాంతి నాటికి అమలు చేస్తాం. ఈ ఏడాది 22,500 కోట్లతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించబోతున్నాం. రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాల్లో డైట్, కాస్మెటిక్ ఛార్జీలను పెంచామంటున్న బట్టి విక్రమార్కి. రాష్ట్రంలో భూమి లేని నిరుపేద కుటుంబాలన్నిటికీ ఏడాదికి 12,000 చొప్పున చెల్లించే కార్యక్రమాన్ని ఈ నెల నుంచే అమలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన డిసెంబర్ 28న దీన్ని ప్రారంభిస్తామన్నారు. సంవత్సరంలో 2 విడతలుగా అందించే ఈ నగదు తొలి విడతగా 6,000 మొత్తాన్ని ఆ రోజే లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తామని ప్రకటించారు. ఖమ్మం డీసీసీ కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక స్థితిపై బారాస నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనిపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని బట్టి విక్రమార్క సవాల్ విసిరారు. అప్పుల బాధను మోపి తెలంగాణలో 2014 నాటి ఎఫ్ఆర్బిఎం రుణాలు 72,658 కోట్లుండగా గత ప్రభుత్వం నేరుగా వాణిజ్య బ్యాంకుల నుంచి 3,89,679 కోట్ల రుణాలు తెచ్చిందని బట్టి వెల్లడించారు. రాష్ట్ర విభజన నాటికి ఎస్పీవి పేరుతో 5,893 కోట్ల రుణాలుండగా బారాస సర్కారు 10 ఏళ్లలో 95,462 కోట్లు తెచ్చిందని వివరించారు. 2014లో కార్పొరేషన్ల పేరుతో ఎలాంటి రుణాలు లేకపోయినా బారాస హయాంలో నాన్ గ్యారంటీతో 59,414 కోట్ల అప్పులు చేశారని విమర్శించారు. ధరణి పేరు ఇక భూమాత. పోర్టల్ పేరు మార్పునకు ప్రభుత్వం నిర్ణయం. రెవెన్యూ శాఖ ప్రతిపాదనకు సీఎం ఆమోదం. ప్రశాంతంగా గ్రూప్ 2 పరీక్షలు జరిగాయి. తొలి రోజు 46.30% మంది హాజరు. లో దుస్తుల్లో మొబైల్లో పట్టుబడిన ఒక అభ్యర్థి అంటూ ఒక న్యూస్. జమిలీ బిల్లులపై పునరాలోచన. నేటి లోక్సభ కార్యకలాపాల జాబితాలో కనిపించని అంశాలు. జమిలీ ఎన్నికల బిల్లులను లోక్సభలో సోమవారం ప్రవేశపెట్టాలని తొలుత నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతానికి వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. సభలో సోమవారం చేపట్టబోయే కార్యకలాపాల గురించి లోక్సభ సచివాలయం తాజాగా విడుదల చేసిన జాబితాలో జమిలీ ఎన్నికలకు సంబంధించిన రాజ్యాంగ 129వ సవరణ బిల్లు, కేంద్ర పాలిత చట్టాల సవరణ బిల్లు లేవు. ముందుగా ఆర్థిక కార్యకలాపాల బిల్లులు, గ్రాంట్ల కోసం అనుబంధ డిమాండ్లకు ఆమోద ముద్ర వేయించుకొని ఆపై ఈ వారంలోనే జమిలీ బిల్లులను సభలో ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలిసింది. సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే
ప్రస్తుతానికి జాబితాలో లేనప్పటికీ స్పీకర్ అనుమతితో సోమవారమే వాటిని ప్రభుత్వం దిగువ సభలో ప్రవేశపెట్టేందుకు కూడా అవకాశాలు ఉంటాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 20తో ముగియనున్న సంగతి గమనార్హం. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం పనులకు కేంద్రం సిద్ధం. భూసేకరణతో ముందుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచన. సీఎం ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేంద్రం రాష్ట్రం మధ్య చర్చ. ప్రాంతీయ వలయ రహదారి ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం పనులను కూడా కేంద్రమే చేపట్టే అవకాశాలున్నాయి. ఆర్ఆర్ఆర్లో భాగంగా ఉత్తర భాగం పనులను కేంద్రం, దక్షిణ భాగం పనులను రాష్ట్రం చేపట్టుందని రాష్ట్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో ప్రకటించింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి సంబంధించిన సాంకేతిక ఆర్థికపరమైన అనుమతులు వెంటనే ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో దక్షిణ భాగం పనులను కూడా కేంద్రమే చేపట్టాలన్న చర్చ జరిగింది. గతంలోనే ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి ఎన్హెచ్ నంబరును ప్రకటించాలని, ఇప్పుడు 2 భాగాలను కేంద్రమే పూర్తి చేసే ఇదే నంబర్ మీద కొనసాగించాలని కేంద్ర మంత్రిని కోరినట్లు సమాచారం. ఆర్ఆర్ఆర్ ఉత్తర దక్షిణ భాగాలకు కలిపి మొత్తం 351 కిలోమీటర్లకు సంబంధించిన భూసేకరణ పూర్తి చేసి ఆ వివరాలను సమర్పిస్తే పనులు వేగవంతమై ముందుకు వెళ్ళవచ్చని నితిన్ గడ్కరీ పేర్కొన్నట్లు తెలిసింది. రాష్ట్రంలో మరో 3 రోజులు చలి వణికే. రాష్ట్ర వ్యాప్తంగా పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్లో అత్యల్పంగా 4.7 డిగ్రీలు నమోదు. వల్లభాయ్ పటేల్కు సీఎం రేవంత్ రెడ్డి నివాళులు. దేశ తొలి ఉప ప్రధాని ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. జూబ్లీ హిల్స్లోని సీఎం నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓ వెంకటయ్య చౌదరి ఆదివారం జూబ్లీ హిల్స్లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన సీఎంను శాలువాతో సత్కరించి శ్రీవారి ప్రసాదాలని అందజేశారు అంటూ ఇంకొక న్యూస్. చిరంజీవిని కలిసిన అల్లు అర్జున్. చెంచల్గూడ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యాక సినీ నటుడు అల్లు అర్జున్ తొలిసారి తన మామయ్య చిరంజీవిని కలిశారు. ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీ హిల్స్లోని చిరంజీవి నివాసానికి వెళ్లిన ఆయన దాదాపు గంట పాటు అక్కడే గడిపారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. అనంతరం అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా నాగబాబు ఇంటికి కూడా వెళ్లారు. హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటల ఘటనలో మహిళా మృతి నేపథ్యంలో అల్లు అర్జున్ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ధరణి పేరు ఇక భూమాతగా మార్పు. సాగు భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల సేవల పోర్టల్ ధరణి పేరును భూమాతగా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆదివారం హైదరాబాద్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఆర్ఓఆర్ 2024 ధరణి అంశాలపై జరిగిన సమీక్షలో పేరు మార్పు ప్రతిపాదనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదముద్ర వేసినట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల ముందు నుంచే ధరణిపై విమర్శలు, అవినీతి ఆరోపణలు చేస్తూ వస్తుంది. అధికారంలోకి రాగానే పోర్టల్ రద్దు, పేరు మార్పుపై సీఎం సహా మంత్రులు పలుమార్లు వ్యాఖ్యానించారు. భూమాత పేరుపైన పలు సమావేశాల్లో స్పష్టత ఇచ్చారు. గత శాసనసభ సమావేశాల్లో ఆర్ఓఆర్ 2024 ముసాయిదా చట్టంపై ప్రకటన చేశారు. అయితే ధరణి పేరు మార్పును అధికారికంగా మాత్రం ఇంకా ప్రకటించలేదు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం 2017 సెప్టెంబర్ వరకు భూ దస్తాల నిర్వహణ అంతా మా భూమి వెబ్లాండ్స్ పోర్టల్లో జరిగేది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా దాదాపు సాగు భూముల రిజిస్ట్రేషన్లు నిర్వహించగా మ్యూటేషన్లు మాత్రం తహసీల్దార్ కార్యాలయాల్లో పూర్తయ్యేవి. అప్పటి బారాస ప్రభుత్వం 2017-18 మధ్య భూ దస్తాల ప్రక్షాళన ఎల్ఆర్యూపీ నిర్వహించి రైతు బంధు పంపిణీ కోసం రైతుల వద్ద ఉన్న భూ దస్తాలను రెవెన్యూ శాఖకు చెందిన మాతృ దస్తాలతో పోల్చి ఈ సమాచారాన్ని భూ నిర్వహణ విధానం టిఎస్ఎల్ ఆర్ఎంఎస్లో నమోదు చేశారు. అక్కడి నుండి ధరణిలో అప్లోడ్ చేశారు. 2020 అక్టోబర్ 29న ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. ఇందులో మొత్తం 33 రకాల సాఫ్ట్వేర్ మాడ్యూళ్లను ఏర్పాటు చేశారు. భూ సమస్యలున్న వారు పూర్తిగా ఈ మాడ్యూళ్ల ద్వారానే దరఖాస్తు చేసుకునే విధానాన్ని అమలు చేయగా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏ మాడ్యూల్ ఏ సమస్యకు అనే విషయంపై అవగాహన లేక పదే పదే ఖర్చు పెట్టుకుని దరఖాస్తు చేసుకున్నారు. అయినా పరిష్కారం లభించగా
మీ సేవా కేంద్రాల చుట్టూ తిరిగి విసిగిపోయారు. దీంతో ధరణి రద్దు చేసి మాడ్యూళ్ల సంఖ్యను 14 లోపు కుదించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ధరణి పోర్టల్ పేరును భూమాతగా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భారతీయ జనతా పార్టీ పదవి రేసులో లేను అంటున్న బండి సంజయ్. భాజపా రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలను నాకు అప్పగిస్తారంటూ వస్తున్న ప్రచారంలో నిజం లేదు, అవన్నీ ఊహాగానాలు మాత్రమే అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన కరీంనగర్లో విలేకరులతో మాట్లాడుతూ పదవులు కట్టబెట్టడం భాజపా అధిష్టానం తీసుకునే నిర్ణయమని, అయినా పార్టీ నాయకత్వం ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్ష పదవిపై దృష్టి సారించలేదన్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయని బండి సంజయ్ వివరించారు. వనదేవతల ఆలయాల పునర్నిర్మాణానికి టెండర్లు పూర్తి, త్వరలో పనులు ప్రారంభం. ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయాల పునర్నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తయింది. త్వరలో పనులు ప్రారంభించి 2026లో జరిగే మహాజాతర నాటికి పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటికే 1.92 కోట్లు మంజూరు చేసింది. ఇక్కడ 2 ఏళ్లకు ఒకసారి జరిగే మహాజాతర, ఆ తర్వాత ఏడాది జరిగే చిన్న జాతర, ప్రతి పౌర్ణమికి నిర్వహించే ప్రత్యేక పూజలు ఎంతో విశిష్టత కలిగి ఉన్నాయి. 1971లో దేవాదాయ శాఖ వనదేవతలిద్దరికీ ఆలయాలు నిర్మించింది. అవి చిన్నగా ఉండడం ప్రస్తుతం భక్తుల రాక పెరగడంతో పూజా కార్యక్రమాలకు ఇబ్బందిగా మారింది. ఇన్ని చోట్ల పగుళ్లు సైతం ఏర్పడ్డాయి. దీంతో నూతన నిర్మాణాలు చేపట్టాలని పూజారులు అధికారులను కోరుతూ వస్తున్నారు. దృష్టి సారించిన దేవాదాయ శాఖ మంత్రి ఈ ఏడాది మహాజాతర ముగిసిన తర్వాత మార్చిలో ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. ఈ మేరకు నవంబర్లో 1.92 కోట్ల నిధులు మంజూరు కాగా ఈ నెల 12న టెండర్ల ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే పనులు ప్రారంభించి మహాజాతర కంటే ముందే నిర్మాణం పూర్తి చేస్తామని మేడారం ఆలయ కార్యనిర్వహణాధికారి రాజేంద్రం తెలియజేశారు. జాకీర్ హుసేన్ ఇక లేరు. కొంతకాలంగా గుండె సమస్యతో అనారోగ్యం, శాన్ ఫ్రాన్సిస్కో ఆసుపత్రిలో కన్నుమూత. ప్రఖ్యాత తబలా విద్వాంసుడు 73 సంవత్సరాల జాకీర్ హుసేన్ కన్నుమూశారు. కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలోని ఒక ఆసుపత్రిలో చేరారు. ఆదివారం ఉదయం చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారని ఆయన మేనేజర్ నిర్మలా బచ్ని వెల్లడించారు. పుష్ప 2 సినిమా చూడడానికి వచ్చిన ఒక కుటుంబం, తల్లి మరణించగా కొడుకు కూడా తొక్కిసలాట్లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషమంగానే శ్రీతేజ్ ఆరోగ్యం. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట్లో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆదివారం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారద, బండ్రు శోభారాణి కిమ్స్ హాస్పిటల్కు వెళ్లి బాలుడి ఫ్యామిలీని పరామర్శించారు. రైతు భరోసాకి లిమిట్ 7 లేదా 10 ఎకరాలు. ప్రభుత్వానికి కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు. ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 ఆఫీసర్లకు వద్దు. గతంలో మాదిరి రాళ్ళు, రప్పలు, చెట్టు పుట్టలు రోడ్లకు ఇవ్వద్దు. కేవలం సాగు భూములకే ఇవ్వాలని సూచనలు. సబ్ కమిటీ సిఫార్సులపై అసెంబ్లీలో చర్చించనున్న ప్రభుత్వం. రైతు భరోసాకు తప్పనిసరిగా లిమిట్ పెట్టాలని ప్రభుత్వానికి కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు చేసింది. గతంలో మాదిరి దుబారా జరగకుండా పక్కా నిబంధనలతో పథకాన్ని అమలు చేయాలని సూచించింది. రైతు భరోసాపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. అందులో పలు కీలక సిఫార్సులు చేసినట్లు తెలిసింది. రైతు భరోసాకు సీలింగ్ పెట్టాలని ప్రభుత్వానికి సబ్ కమిటీ సూచించింది. రైతు భరోసా అమలుపై అభిప్రాయ సేకరణ చేపట్టాం. ఎన్ని ఎకరాలు ఉంటే అంతకు పెట్టుబడి సహాయం అక్కర్లేదని పరిమితి పెట్టాలని సూచనలకు వచ్చాయి. ఎక్కువ శాతం మంది రైతులు 7-7.5 ఎకరాల వరకు లిమిట్ పెట్టాలన్నారు. కొంతమంది 10 ఎకరాలు, ఇంకొంతమంది 5 ఎకరాల వరకే ఇవ్వాలన్నారు అని తెలిసింది. రాష్ట్రంలోని భూ కమతాలను పరిశీలిస్తే 5 ఎకరాల వరకు ఉన్న చిన్న సన్నకారు రైతులే 90% పైగా ఉన్నారని చెప్పింది. అలాగే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదని సిఫార్సు చేసింది. పాట ఉన్నంతకాలం గద్దర్ బతికే ఉంటాడు అంటున్న మాజీ మంత్రి హరీష్ రావు. ఆయన ఒక్క పాట 100 ఉపన్యాసాల సారం అంటున్న హరీష్ రావు. గద్దర్ పోరాట చరిత్ర భావితరాలకు తెలియాలి. ఆయనపై తీసే డాక్యుమెంటరీలు సహాయం అందిస్తా.
సిద్దిపేటలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుందామని పిలుపు. గద్దరన్న ఒక్క పాట 100 ఉపన్యాసాల సారమని, సామాన్య పదాలతో ప్రజల హృదయాల్లోకి చేరేలా ఆయన పాటలు ఉంటాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. విప్లవ దళిత తెలంగాణ ఉద్యమాల్లో న్యాయం వైపు నిలిచి అన్యాయాన్ని గద్దర్ ప్రశ్నించారని తెలిపారు. ఆదివారం సిద్దిపేట విపంచి ఆడిటోరియంలో గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆయన కుమారుడు సూర్యకిరణ్ నిర్వహించిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ సాహిత్య కార్యక్రమానికి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరైనారు. శంషాబాద్ ఏఐ ఎయిర్పోర్టు దేశంలోనే తొలి విమానాశ్రయంగా రికార్డు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆపరేషన్స్, ఎయిర్పోర్ట్ ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్ ఏర్పాటు, రద్దీ, సెక్యూరిటీ చెకింగ్ వంటి వాటిపై విశ్లేషణ. అందుకనుగుణంగా ఎయిర్లైన్స్ సంస్థలు సిబ్బందికి సూచనలు, తగ్గనున్న ప్రయాణికుల చెకింగ్ టైం. గృహజ్యోతితో 1500 కోట్ల లబ్ధి, 50 లక్షల మంది వినియోగదారులకు ప్రయోజనం. ఒక్కొక్క కుటుంబానికి 1000 ఆదా. విద్యుత్ ఛార్జీలను స్లాబుల వారీగా పనులు చేస్తారు. 5 కోట్లు దాటిన జీరో కరెంట్ బిల్లులు. నెలకు ఒక్కొక్క కుటుంబానికి 1000 ఆదా. రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేద మధ్య తరగతి కుటుంబాలకు గృహజ్యోతి పథకం వరంలాగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీగా ప్రకటించిన ఈ పథకాన్ని అధికారంలోకి వచ్చిన 3 నెలల నుంచే అమలు చేస్తుండటంతో 50 లక్షలకు పైగా విద్యుత్ వినియోగదారులకు కరెంటు బిల్లులు లక్షలకు పైగా ఉన్నది. ఇందులో సదరన్ డిస్కంలో 26 లక్షల వరకు ఉండగా నార్థన్ డిస్కంలో 24 లక్షల వరకు లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ 2 డిస్కంలు జీరో కరెంటు బిల్లులు ఇస్తున్నాయి. మార్చి నుంచి డిసెంబర్ నాటికే గత 10 నెలల్లో ఉచిత కరెంటు పథకంలో దాదాపు 5 కోట్లకు పైగా జీరో విద్యుత్ బిల్లులు జారీ కావడం విశేషం. ఈ నెల 24 నాటికి బిల్డింగ్ పూర్తయితే 5 కోట్లకు పైగా జీరో బిల్లులు జారీ అయ్యే అవకాశం ఉన్నది అంటూ ఒక న్యూస్. మంచు మనోజ్, విష్ణు మధ్య మళ్ళీ లొల్లి. మనోజ్ ఇంట్లోని జనరేట్లో చక్కెర పోసిన విష్ణు. సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో గొడవలు సద్దుమణగడం లేదు. మంచు మనోజ్, విష్ణు మరొకసారి గొడవపడ్డారు. జల్పల్లిలోని తన ఇంటికి వచ్చిన విష్ణు జనరేటర్లో చక్కెర కలిపి డీజిల్ పోశారని మనోజ్ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాకు లేఖ విడుదల చేశారు. నా తల్లి జన్మదిన వేడుకల సందర్భంగా శనివారం రాత్రి విష్ణుతో పాటు అతని అనుచరులు నా ఇంట్లోకి ప్రవేశించారు. కేక్ కట్ చేసే సమయంలో జనరేటర్లో చక్కెర కలిపిన డీజిల్ పోశారు. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. మేం రాత్రంతా బిక్కుబిక్కుమంటూ నిద్రపోలేదు. నన్ను చంపేందుకు కుట్ర జరుగుతున్నది అని అందులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలియజేశారు. మా పోరాటం ఆగదు. మాలలపై జరుగుతున్న అన్యాయాన్ని తిప్పికొడతామంటున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. దళితుల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. మాలలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూకు వెళ్తామని వెల్లడి. గుంటూరులో మాలల సింహ గర్జన సభలో వివేక్ వెంకటస్వామి వ్యాఖ్యలు. ఈ నెల 28న రైతు కూలీలకు మొదటి విడత సహాయం. మీడియా సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. 6,000 చొప్పున అందజేస్తాం అంటున్న బట్టి. సంక్రాంతికి రైతు భరోసా అమలు. రైతుల కోసం ఏడాదిలో 50,000 కోట్లు ఖర్చు చేశాం. బీఆర్ఎస్ 7 లక్షల కోట్ల అప్పులు మిగిల్చింది. ఆ పార్టీ నేతలు హరీష్, కేటీఆర్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. అప్పులపై చర్చకు సిద్ధమా అని బట్టి సవాల్. ఖమ్మంలో మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం. కాంగ్రెస్ తెలంగాణ తల్లిని అంగీకరించే ప్రసక్తే లేదు అంటున్న ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ తల్లి అస్తిత్వాన్ని కాపాడుకుందాం అంటున్న కవిత. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లిని అంగీకరించే ప్రసక్తే లేదని, తమకు ధైర్యం, స్ఫూర్తిని నింపిన తెలంగాణ తల్లి ఆరాధిస్తామని ఎమ్మెల్సీ కవిత తేల్చి చెప్పారు. ఆదివారం జగిత్యాల కరీంనగర్ ప్రధాన రహదారి ఎస్ఆర్ఎస్పీ కెనాల్ వద్ద 22 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహానికి ఆమె భూమి పూజ చేశారు. అనంతరం ధరూర్ నుంచి జగిత్యాల కొత్త బస్టాండ్ వరకు కార్యకర్తలు బైక్ ర్యాలీగా వచ్చి సర్కిల్ వద్దనున్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వం మీద కాంగ్రెస్ చేస్తున్న దాడిని ఎండగడతామన్నారు. గెజిట్ ఇచ్చినా, కేసులు పెట్టినా భయపడేది లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓడించినా మీరు మారరా అంటున్న పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్. ప్రతిపక్ష నేత కేసీఆర్కు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ బహిరంగ లేఖ. తెలంగాణ సెంటిమెంట్ పేరుతో 10 ఏళ్లు అధికారంలో చేపట్టిన బీఆర్ఎస్ గడీల పాలన చేసి ప్రజలకు కన్నీరు మిగిల్చిందని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు.
పెత్తందారు పాలనతో విసిగిపోయిన ప్రజలు కేసీఆర్ పాలనకు చరమగీతం పాడినా ఇంకా వారిలో వారి కుటుంబ సభ్యులు పార్టీ నేతల్లో మార్పు రాలేదని అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు పోరాడింది సబ్బండ వర్గాలని, ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ అని విశ్వసించిన ప్రజలు తమకు అధికారం కట్టబెడితే ఓర్వలేక కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు అసత్య ప్రసారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇంకా ఇదే పందాలో కొనసాగితే ప్రజలు బీఆర్ఎస్కు తగిన సమయంలో తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. ఆదివారం బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్కు మహేష్ కుమార్ గౌడ్ బహిరంగ లేఖ రాశారు. బీఆర్ఎస్ సర్కారుల ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తమ ప్రభుత్వం మోసం చేయడం లేదని చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో 2022 మే నెలలో వరంగల్లో ప్రకటించిన రైతు డిక్లరేషన్ హామీలను తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి చేసి రైతు ప్రభుత్వం అని నిరూపించుకుందని పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ పేర్కొన్నారు. అల్లు అర్జున్ చట్టానికి మినహాయింపు ఏమీ కాదు అంటున్న పిసిసి చీఫ్, ఎంత పెద్ద పదవిలో ఉన్నా ఎంతటి సెలబ్రిటీ అయినా చట్టం ముందు అందరూ సమానమేనని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. దానికి సినీ నటుడు అల్లు అర్జున్కు మినహాయింపేమీ కాదన్నారు. పెట్టుబడి పెట్టినోళ్లను జైల్లో వేస్తామంటే ఎలా అంటున్న కేటీఆర్, ఎలాంటి సిఎఫ్ఓపై రేవంత్ వ్యాఖ్యలు దిగజారిన మానసిక స్థితికి నిదర్శనం అంటున్న కేటీఆర్, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన సంస్థల అధిపతులను జైలుకు పంపిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి బెదిరింపులకు దిగడం సరైంది కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో పరిశ్రమలకు సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి సందేశం పంపుతున్నారని ప్రశ్నించారు. ఆజ్ తక్ కాన్క్లేవ్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మెట్రో సీఎఫ్ఓను లోపలేయమన్నా అని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదివారం కేటీఆర్ ట్వీట్ చేశారు. కంపెనీ కార్యకలాపాలపైన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం ప్రభావాన్ని వెల్లడించినందుకు ఎలాంటి సీనియర్ ఎగ్జిక్యూటివ్ను జైలుకు పంపిస్తానంటూ ఏ సీఎం కూడా మాట్లాడరని మండిపడ్డారు. రేవంత్ వ్యాఖ్యలు చూస్తుంటే దిగజారిన ఆయన మానసిక స్థితికి అద్దం పడుతుందన్నారు. బ్యాగ్ నిండా నోట్ల కట్టలతో పట్టుబడి జైలు జీవితం అనుభవించిన సీఎం రేవంత్ రెడ్డి అందరూ అదే అనుభవించాలనే ఉద్దేశం రేవంత్ రెడ్డికి ఉన్నట్లుందన్నారు. పెట్టుబడులు ఆకర్షించేందుకు వారి పార్టీ సీఎంలకు రాహుల్ గాంధీ నేర్పించిన గొప్ప వ్యూహం ఇదేనా అని కేటీఆర్ ప్రశ్నించారు. అభివృద్ధిలో రాష్ట్రం తిరోగమనంలో ఉందని మరొక ట్వీట్ కేటీఆర్ విమర్శించారు. 10 ఏళ్ల పాటు అభివృద్ధిలో కేసీఆర్ నాయకత్వంలో అద్భుతంగా దూసుకెళ్లిన తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం అనుభవ రాహిత్యం, అసమర్థత, అవినీతి కలిగిన రేవంత్ పాలనలో అన్ని రంగాల్లోనూ తిరోగమిస్తున్నదని ఆరోపించారు. తెలంగాణలో రిజిస్ట్రేషన్లు తగ్గి ఆదాయం తగ్గిపోయిందన్నారు. మన పొరుగున ఉన్న 5 రాష్ట్రాలు ఈ ఏడాది రవాణా శాఖ ఆదాయంలో 8% నుంచి 32% వృద్ధిని నమోదు చేస్తే తెలంగాణ ఒక్కటే గతేడాది కన్నా తక్కువ వృద్ధిని నమోదు చేసిందని, ప్రభుత్వ వైఫల్యానికి ఈ లెక్కలే నిదర్శనమని కేటీఆర్ అన్నారు. ఇప్పటివరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చూస్తూనే ఉండండి దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.